ప్రభు పేరిట వందనాలండి. మరి ఆదివారం రోజున మరి ఈ విధంగా కలుసుకునే అవకాశం దయచేసినందుకు ప్రభుకు వందనాలు. కూడేసిన ప్రతి ఒక్క బిడ్డకు వందనాలండి. మరి ఆన్లైన్లో చూసిన ప్రతి ఒక్క బిడ్డకు వందనాలండి. మరి ఈ ఆదివారం రోజున మరి పునరుద్ధానం దినం రోజున మనము వాక్య దినం చేసుకోవడానికి మనము మన మనసుని సిద్ధపరచుకుందామండి. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. పరలోకమందున మా తండ్రిని ఘనమైన నామమున లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రాలైన ప్రభా, నాయన ఆదివారం రోజున ఈ విధంగా కలుసుకునే అవకాశం దయచేసి మీకే వందనాలు తండ్రి ప్రభా. నాయన గత వారం అంతట్లో నాయన కంటికి రెప్పలా కాచుకోవడం మీకే వందనాలు. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఇరుకులు ఇబ్బందుల్లో నాయన మేము పయనించినా కానీ మీ గాయపడిన హస్తాన్ని మా తోడుంచి మా మీద మీ కృపలను గురించి మీ కనికరాన్ని చూపించి నాయన కంటికి రేపలా కాచి కాపాడిన విధానానికి మీకే వందనాలు స్తోత్రాలు తండ్రి యేసయ్య. మీకే వందనాలు తండ్రి ప్రభా. నాయన తండ్రి మరి వాక్యం చెప్పుచుండగా ధ్యానిస్తుండగా నాతో మీరు మాట్లాడండి, నన్ను బలపరచండి. మీ నామానికి మహిమకరంగా ఈ చిన్ని పరిచయాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు మీకే వందనాలు తెలుపుకుంటే చిన్ని ప్రార్థన నజరేయుడైన యేసు నామమున పెట్టుకున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ హల్లెలూయా. చిన్న పాట పాడుకుందాం. నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది. నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది, కొనసాగించే యేసు నాకు తోడుండగా, కొనసాగించే యేసు నాకు తోడుండగా. తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు నా యాత్రను, ఆపలేవు నా యాత్రను. నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు అయినా నా యేసు నా పక్షమయ్యుండగా. తుఫాను ననచి పెనుగాలులాపి నడిపించుము నా యేసయ్యా. తుఫాను ననచి పెనుగాలులాపి నడిపించుము నా యేసయ్యా. సియోనుకే నా ఓడ పయనం ఆగదు ఏ చోట, విశ్వాసముతోనే ఆరంభించితిని ఈ యాత్రను. నే కోరిన ఆరేవుకే నడిపించుము నా యేసయ్యా. నే కోరిన ఆరేవుకే నడిపించుము నా యేసయ్యా. హల్లెలూయా. మరి చిన్న వాక్యం చేసుకుందామండి. మార్కు 6:14-29 వచనాలు. జాన్ ద బ్యాప్టిస్ట్ బీహెడెడ్. యోహాను మరి ఆయన సువార్త ప్రకటించుచుండగా ఆయన ఏ విధంగా మరి పట్టుకున్నారో మరి మనము చూద్దాము. మార్కు 6:14-29. ఆయన కీర్తి ప్రసిద్ధ అయ్యను గనుక రాజైన హేరోదు ఆయనను గూర్చి విని బాప్తిసమిచ్చి యోహాను మృతులలో నుండి లేచి ఉన్నాడు గనుక అతని యందు అద్భుతములు క్రియారూపములు అవుచున్నవని చెప్పాను. ఇతరులు ఈయన ఏలియా అనియు, మరికొందరు ఈయన ప్రవక్త అనియు, ప్రవక్తలలో ఒకని వలె నున్నాడనియు చెప్పుకొనుచుండ్రి. అయితే హేరోదు విని నేను తలగొట్టించిన యోహానే అతని మృతుల నుండి లేచి ఉన్నాడని చెప్పాను. హేరోదు తన సహోదరుడు ఫిలిప్పు భార్య అయిన హేరోదియను పెండ్లి చేసుకొనినందున యోహాను నీ సహోదరుని భార్యను చేర్చుకొనుట నీకు న్యాయము కాదని హేరోదుతో చెప్పాను గనుక ఇతడామె నిమిత్తము యోహానును పట్టి తెప్పించి చెరసాలలో బంధించి ఉండెను. హేరోదియ అతని మీద పగబట్టి అతన్ని చంపింపగోరెను గాని ఆమె చేతగాక పోయెను. ఎందుకనగా యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడునగు మనుష్యుడని హేరోదు ఎరిగి అతనికి భయపడి అతని కాపాడుచూ వచ్చెను. మరియు అతని మాటలు వినినప్పుడు ఏమి చేయను తోచకపోయినను సంతోషముతో వినుచుండెను. అయితే తగిన దినం ఒకటి వచ్చెను. ఎట్లనగా హేరోదు తన జన దినోత్సవమందు తన ప్రధానులకును సహస్రాధిపతులకును గలిలయ ప్రదేశములకును విందు చేయించెను. అప్పుడు హేరోదియ కుమార్తె లోపలికి వచ్చి నాట్యమాడి హేరోదును అతనితో కూడా పంక్తిని కూర్చున్న వారిని సంతోషపరచెను గనుక రాజు నీకు ఇష్టమైనది ఏదైనను
నన్ను అడుగుము, నేను నీకు ఇచ్చేదనని ఆ చిన్నదానితో చెప్పాను. మరియు నీవు నా రాజ్యములో సగమట్టుకు ఏమి అడిగినను నీకు ఇచ్చేదనని అతడు ఆమెతో పెట్టుకొనెను. గనుక ఆమె వెళ్ళి నేనేమి అడిగేదనని తన తల్లి నడుగగా ఆమె బాప్తిసం ఇచ్చి యోహాను తల అడుగుమనెను. వెంటనే ఆమె త్వరగా రాజునొద్దకు వచ్చి బాప్తిసం ఇచ్చి యోహాను తల పళ్ళెములో పెట్టి, ఇప్పుడే నాకిప్పంప కోరుచున్నానని చెప్పాను. రాజు బహుగా దుఃఖపడెను గాని తాను పెట్టుకొనిన ఒట్టు నిమిత్తమును తనతో కూర్చుండి ఉన్న వారి నిమిత్తమును ఆమెకు ఇయ్యను అననొల్లకపోయెను. వెంటనే రాజు అతని తెమ్మని ఆజ్ఞాపించి ఒక మంత్రోతును పంపెను. వాడు వెళ్ళి చెరసాలలో అతని తలగొట్టి పళ్ళెములో అతని తల పెట్టి తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చెను. ఆ చిన్నది తన తల్లికి ఇచ్చెను. యోహాను శిష్యులు ఈ సంగతి విని వచ్చి శవమును ఎత్తుకొని పోయి సమాధిలో ఉంచిరి. ఆమేన్. పరలోకము అతనికి గమనం లెక్కలేని వందనాస్తున్నాను. ఈ వచనాల నుంచి మేము ఏమి తీసుకోవాలి, మీరే మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. నాయన తండ్రి, మీకు మహిమకరంగా ఈ చిన్ని పరిచయను ముందుకు తీసుకెళ్తున్నారు. మీకే మహిమకంతా చెల్లించుకుంటే చిన్ని ప్రార్థన నజరేయుడైన యేసు తండ్రి. ఆమేన్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే యోహాను మరి మార్కు 6వ అధ్యాయంలో 14-29 వచనాలు చూసుకున్నట్లయితే ఆయన కీర్తి ప్రసిద్ధి ఆయన కనుక రాజు అయిన, అంటే ఆయన కీర్తి ఎప్పుడైతే ఆయన కీర్తి ప్రసిద్ధి అవుతుండగా రాజైన హేరోదు ఏం చేశాడంటే ఆయనను గూర్చి విని బాప్తిసం ఇచ్చి యోహాను మృతుల నుండి లేచి ఉన్నాడు. అంటే యేసుప్రభు కీర్తి ఏ విధంగా అయితే ప్రసిద్ధి చెందుతుందో అప్పుడు రాజైన హేరోదు అతని గురించి విని బాప్తిసం ఇచ్చి యోహానే మృతుల నుండి లేచి ఉన్నాడు కనుక అతని యందు అద్భుత క్రియారూపంలో చిన్నవే చెప్పాను. ఇతరులు ఈయన ఏలియా అని, ఆయనని ఏలియా అన్నారు, యేసుప్రభుని ఏలియా అన్నారు. మరికొందరు ఈయన ప్రవక్త అని, ప్రవక్తలలో ఒకని వలె ఉన్నాడని, అంటే ప్రవక్తలలో ఒకడు లేదా ప్రవక్త లేదంటే ఏలియా అని అనుకుంటున్నారంట. అయితే హేరోదు విని నేను తలగొట్టించిన యోహానే అతను మృతుల నుండి లేచి ఉన్నాడని చెప్పిన, అంటే నేను యోహాన్ని తలగొట్టించాను కదా, ఆయనే మృతుల నుండి లేచి వచ్చాడని చెప్పి హేరోదు అంటున్నాడు. లేచి ఉన్నాడని చెప్పిన. హేరోదు తన సహోదరుడు ఫిలిపు భార్య అయిన హేరోదియను పెళ్లి చేసుకున్నందున యోహాను నీ సహోదరుని భార్యను చేర్చుకుని నీకు న్యాయం కాదని హేరోదుతో చెప్పాను కనుక, అంటే హేరోదు తన సహోదరుడు ఫిలిపు భార్య, అంటే సహోదరు, అంటే హేరోదు సహోదరు అంటే సహోదరుడు భార్యను పెళ్లి చేసుకోవడం వల్ల యోహాను చెప్తాడు, నీ సహోదరుని భార్యని చేర్చుకున్నటకు నీకు న్యాయం కాదని హేరోదుతో చెప్పాను. అంటే నీ సహోదరుడు భార్యను చేర్చుకోవద్దు, అది తప్పు అని చెప్పి చెప్పగానే ఇతడు ఆమె నిమిత్తము యోహానును పట్టి తెప్పించి చెరసాలలో బంధించి ఉండను. అంటే అలా అన్నాడు కనుక యోహానుని బంధించారంట. హేరోదు కోపం వచ్చి ఏం చేస్తాడంటే యోహాన్ని తీసుకొచ్చి చెరసాలలో బంధించి ఉండనంట. హేరోది అతని మీద పగబట్టి అతన్ని చంపిన గొర్రెను కానీ ఆమె చేత కాకపోయాను. ఎందుకనగా యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడునగు మనుషుడని హేరోదు ఎరిగి అతనికి భయపడే అతని కాపాడుచూను వచ్చాను. మరియు అతని మాటలు వినినప్పుడు ఏమి చేయక తోచకపోయినను సంతోషం వినుచుండెను. అయితే హేరోదు మరి యోహాను మాటలు విని భయపడి ఇంకేం అనలేక అలానే సంతోషంగా ముందుకెళ్ళాడు. అయితే తగిన దినం ఒకటి వచ్చాను. ఎట్లాగా హేరోదు తన జనన దినోత్సవం, అంటే హేరోదు ఒక రోజు వచ్చింది. ఏ రోజు అంటే హేరోదు బర్త్డే వచ్చినప్పుడు తన ప్రధానులకు సహస్రాతులు గలిలే దేశ ప్రముఖులకు విందు చేయించాడు. అంటే అందరికీ విందు చేయించి అప్పుడు హేరోదియ కుమార్తె లోపలికి వచ్చి నాట్యమాడి హేరోదు అతనితో కూడా పంక్తిలో కూర్చొని అందరినీ సంతోషపరిచిందంట. అంటే ఆ బర్త్డే రోజు ఇట్లా నాట్యం, అంటే యూజువల్గా పెద్ద పెద్ద వాళ్ళ ఫంక్షన్స్లో ఇట్లా డ్యాన్సులు ఇవన్నీ చేయడం వల్ల దానికి అనుకూలంగా వాళ్ళకి ఏదోటి కానుకను ఏదోటి ఇస్తారు. సో అదేవిధంగా ఇక్కడ డ్యాన్స్ చేసిందంటే ఈమె ఎవరు, అప్పుడు హేరోదియ కుమార్తె లోపలికి వచ్చి డ్యాన్స్ చేసిందంటే పంక్తులకు వచ్చి డ్యాన్స్ చేస్తే అందరి ముందు గనుక రాజు నీకు ఇష్టమైనది ఏది అడుగుము నేను నీకు ఇచ్చేదనని, అంటే రాజు ఏమంటాడంటే నీకు ఇష్టమైనది ఏదైతే అడుగు నేను నీకు ఇచ్చేదనను అని ఆ చిన్నదానితో చెప్పాను. మరియు నీవు నా రాజ్యంలో సగమట్టుకు ఏమి అడిగి నువ్వు రాజ్యంలో సగమట్టు మీద అడిగినా నేను ఇస్తానని చెప్పి రాజు మరి ప్రామిస్ చేస్తాడంట ఆమెతో. హేరోది అని కుమార్తెతో ప్రామిస్ చేయగానే నీకు ఇచ్చేదనని ఆమెతో ఒట్టు పెట్టుకుని కనుక ఆమె వెళ్ళి నేనేమి అడిగినాను తన తల్లిని అడుగగా ఆమె బాప్తిసం ఇచ్చి యోహాను తల అడగమని. అప్పుడు తల్లిని అడుగుతుంది కూతురు, ఏం అడగమంటావమ్మా అని తల్లి కూతురుని అడిగితే బాప్తిసం ఇచ్చి యోహాను తలని అడగమని చెప్పి అడగగానే వెంటనే ఆమె త్వరగా రాజుని వద్దకు వచ్చి బాప్తిసం ఇచ్చి యోహాను
తల పల్లెములో పెట్టి ఇప్పుడే నాకు అప్పగింపమనంటే నాకు ఇప్పుడే యోహాను తలను అప్పగింపమనగానే రాజు చాలా దుఃఖపడి కానీ తాను ఒట్టు పెట్టాడు కనుక ఆ తర్వాత వచనాలు కూడా ఒట్టు పెట్టాడు కనుక ఆమెకు ఈయను నొల్లగా పోయినాను. వెంటనే రాజు అతని తల పల్లెంలో చెరసాలలో అతని తలగొట్టించి పల్లెంలో అతని తల పెట్టించి ఆ చిన్నదానికి ఇచ్చాను. ఆ చిన్నది ఆ తలకి చిన్నదానికి తలకిచ్చాను, తన తల్లికి ఇచ్చాను. యోహాను శిష్యుల సంగతి విని నిశ్చయముగా వచ్చి మనం ఎత్తుకొని పోయి సమాధిలో ఉంచారు. అప్పుడు ఇంకా శిష్యులందరూ విని యోహాను శిష్యులు ఇవన్నీ విని ఏం చేశారంటే ఇంకా ఆయన తీసుకుని వెళ్ళిపోయారని వచనాలు చెప్తున్నాయి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏంటంటే ఈయన పరిచయం ఎంత బలంగా చేశారంటే యోహాను హేరోదు రాజు కూడా ఆయనను చూసి భయపడ్డాడంట, ఆయన మాటలు చూసి భయపడ్డాడంట. అందుకే యోహాన్ని ఏం చేశారంటే చెరసాల బంధించి జాగ్రత్తగా భద్రంగా చూసుకున్నారు. ఏమనకుండా సంతోషంగా అన్నీ పెట్టి అన్నీ కూడా చూసుకున్నారని చెప్పి ఇక్కడ వచనాలు సెలవిస్తున్నాయి. సో ఇక్కడ తర్వాత వచనాలు చూసుకుంటే కానీ ఒక రోజు వచ్చింది ఏంటంటే హేరోదు బర్త్డే వచ్చినప్పుడు మరి హేరోదు ముందు హేరోదియన్ కుమార్తె డ్యాన్స్ చేయడానికి వచ్చినప్పుడు అయితే నీకేం కావాలో కోరుకున్నా కానీ కూతురేమి తల్లి దగ్గరికి వెళ్ళి ఏమి అడగమంటామంటే బాప్తిసం తల కావాలని అడుగు అని చెప్తే ఆ కోరికని రాజు ముందు పెట్టగానే రాజు ఫస్ట్ దుఃఖపడి తర్వాత ప్రామిస్ ఇచ్చాడు కాబట్టి సరే అని చెప్పి తర్వాత ఆ యోహాన్ తలని తీసుకొచ్చి ఇచ్చి తర్వాత శిష్యులు వచ్చి యోహాన్ని తీసుకుని వెళ్ళిపోయి పాతి పెట్టేశారని చెప్పి వచనాలు సెలవుస్తాయి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనం చేసే పరిచర్యలో ఎన్నో కష్టాలు ఇబ్బందులు వస్తాయండి. మనకన్నా పెద్ద వాళ్ళు కూడా మనల్ని బెదిరించవచ్చు, భయపెట్టచ్చు. కానీ మనం ఎప్పుడు కూడా మన యెహోవా, మన తండ్రి, కుమార, పరిశుద్ధార త్రియేక దేవుడు మన యేసయ్యని మనం ఎంచుకుని ఆయన ఇష్టలుగా మనం నడుచుకున్నట్లయితే మరి పరిచర్యలో ఎన్ని బాధలు వచ్చినా ఆయన మనకి తోడై ఉన్నాడు అని మనము నమ్మి విశ్వసించి ముందుకెళ్తే ఆ దేవుడే మనకి బాధల నుంచి విడుదల కలిగిస్తాడని మనం నమ్మాలండి. మనకి దేవుడు తప్పకుండా విడుదల కలిగిస్తాడు. ఎందుకంటే మనం నమ్ముకున్న దేవుడు ఎప్పుడు మనకి తోడై ఉంటాడు. ఆయన గాడిపైన హస్తం మనకి ఎప్పుడు తోడై ఉంటుందని చెప్పి మనం నమ్మి ముందుకెళ్ళాలి. సో మనం చేసే పరిచయాలు ఎన్నో ఇబ్బందులు కావచ్చు, యోహాన్ లాగా తన ఇబ్బందుల నుంచి మన దేవుడు మనం రక్షిస్తాడు అని మనం నమ్మి ముందుకు సాగాలని వచనాలు సెలవిస్తున్నాయి. మరి చిన్న ప్రార్థన చేసుకుని నేర్చుకున్నాం. పరలోకమందున మా తండ్రి గాని మన లెక్కలేని వందనాస్తుతులు స్తోత్రాలని నేను తండ్రి ఈ ఆదివారం రోజున ఈ విధంగా ప్రార్థన చేసుకునే అవకాశం దయచేసి మీకు వందన తండ్రి. యోహాను మార్కు 6:14 నుంచి 29 వచనాలు నన్ను యోహాను గురించి చెప్పారు తండ్రి. ఆయన పరిచర్య చేస్తుండగా మరి రాజుని ఆయన తెల్లడగగానే ఆయన ఏ విధంగా మరి ప్రామిస్ని నిలబెట్టుకుంటాడు రాజు ఇవన్నీ చెప్పి మాకు ఆయన మాతో మీరు మాట్లాడేందుకు వందనాలని మేమందరం పరిచర్య చేస్తుండగా మాకు వచ్చిన శోధనలన్నీ కూడా యేసునామంలో లైపరుస్తున్న మీకు వందనాలు తండ్రి. యేసునామంలో నాయన మీకే మహిమకంతా చెల్లించుకుంటూ ఈ వచనాలన్నీ కూడా మేము ఈ వారమంతా ధ్యానించుకుని ముందుకు సాగే కొంచెం కోరుకుంటూ చిన్ని ప్రార్థన నజరేయుడైన యేసునామమున పెట్టుకున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ షలోమ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ.